శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసుకున్నాము. 12వ అయిన శాంతి పర్వంలో 2 అధ్యాయాలు పూర్తి చేసాము. ఈ రోజున 3వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్తుత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నారద ఉవాచ కర్ణస్య బాహువీర్యేన ప్రణయేన దమేన చ తుతోష భృగుశార్దూల గురు శుశ్రూషయా తథా. నారదుడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, కర్ణుడి యొక్క భుజ పరాక్రమంతో, భక్తితోటి, ఇంద్రియ నిగ్రహంతో, గురు శుశ్రూషతోటి భృగువంశోత్తముడైన పరశురాముడు సంతృప్తి చెందాడు. తస్మై సవిధివత్కృత్స్రం బ్రహ్మాస్త్రం సనివర్తనం ప్రోవాచాఖిలమవ్యగ్రం తపస్వి తపస్వినే. ఆ తర్వాత పరశురాముడు కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో సహా యథావిధిగా ఏకాగ్రతతో చెప్పాడు. విదితాస్త్రస్తతః కర్ణః రమమాణోశ్రమో భృగో చకార వై ధనుర్వేదే యత్నమద్భుత విక్రమః. బ్రహ్మాస్త్రం తెలిసిన కర్ణుడు పరశురాముని ఆశ్రమంలో ఉంటూ ధనుర్వేదంలో అద్భుతమైన పరిశ్రమ చేశాడు. తతః కదాచిద్రామస్తు చరన్నాశ్రమవంతికాత్ కర్ణేన సహితో ధీమాన్ ఉపవాసేన కర్షితః సుష్వాపజామదగ్నస్సు విశ్రంభోత్పన్న సౌహృదయ కర్ణస్యోత్సంగ ఆదాయ శిరః క్లాంతమన గురు. ఒకరోజు పరశురాముడు కర్ణుడితో సహా ఆశ్రమ సమీపంలో తిరిగాడు. ఆ రోజున ఉపవాస దీక్షలో ఉండి బాగా అలిసిపోయాడు. ఆయన సాన్నిహిత్యం వల్ల కలిగిన సౌహార్దంతో పరశురాముడు కర్ణుడిని తొడ మీద తలపెట్టుకొని అలసటతో నిద్రించాడు. అధ కృమి శ్లేష్మేదో మాంస శోణిత భోజన దారుణో దారుణ స్పర్శ కర్ణస్యాభ్యాసమాగత. అప్పుడు శ్లేష్మేధస్సులని రక్తమాంసాలని తినే క్రిమి, ఒక పురుగు కర్ణుడి సమీపానికి వచ్చింది. దాని స్పర్శే చాలా దారుణంగా ఉందన్నమాట. స తస్యోరుమధా సాధ్య బిభేద రుద్రాసిన నైనమశకత్ క్షేప్తుం హంతుం వాపి గురోర్భయాత్. రక్తం తాగే ఆ పురుగు కర్ణుడి దగ్గర చేరి తొడ కొరికింది. గురువుగారు మేల్కొంటారేమో అనే భయంతో కర్ణుడికి దాన్ని విదిలించడానికి కానీ చంపడానికి కానీ మనస్సుప్రే. సందస్యమానస్తు తథా కుర్మిణాతేన భారత గురో ప్రబోధనాంశ నాశం కీతముపైక్షత సూర్యజ. ఆ పురుగు తన తొడను కొరికి రక్తం తాగుతున్నా సరే గురువుగారు లేస్తారేమో అని శంకించి ఆ పురుగును కర్ణుడు ఉపేక్షించాడు. కర్ణస్తు వేదనాం ధైర్యాత్ అసహ్యాం వినిగృహ్యతాం ఆకంపయన్నవ్యధయం ధారయామాస భార్గవం. కర్ణుడు పరశురాముణ్ణి ఏమాత్రం కదిలించకుండా వ్యధ పెట్టకుండా సహింపరాని ఆ బాధను ధైర్యంగా తట్టుకుని భరించాడు. యదాశ్వ రుద్రేణాంగం పరిస్పుష్టం భృగూద్వః తదా బుధ్యత తేజస్వి సంత్రస్చేదమబ్రవీత్. కర్ణుడి యొక్క తొడ నుండి కారే రక్తం తన శరీరానికి తగిలింది పరశురాముడికి. అప్పుడు ఆ భార్గవుడు అంటే భృగువంశస్థుడైన ఆ పరశురాముడు భయపడి లేచి ఇలా అన్నాడు,
అహో స్పృశుచితాం ప్రాప్తః కిమిదం క్రియతే త్వయా కథయస్వభయం త్యక్త్వా యాథా తథ్యమిదం మమ. ఏమిటైనా ఇలా రక్తంతో అశుచి అయ్యావేమిటి అంటే రక్తం లోపల ఉంటే శుచే, బయటకు వస్తే చీము కానీ రక్తం కానీ అది అశుచి కింద లెక్క. అందుకోసం ఎందుకయ్యా ఇలా అశుచి అయిపోయావు, ఏం చేస్తున్నావు, నిర్భయంగా ఉన్నతున్నట్లుగా నాకు చెప్పు అన్నాడు. తస్య కర్ణస్తదాచ కృమ్నా పరిభక్షణం దదర్శ రామస్తం చాపి కృమిన్ సూకర సన్నిభవం. అప్పుడు కర్ణుడు తన తొడను ఒక పురుగు కొరుకుతుంది అని చెప్పాడు. వెంటనే భార్గవుడు ఆ కృమిని చూశాడు, అది పందిలాగా ఉంది, మామూలుగా పెద్ద పురుగు అనమాట. అష్టపాదం తిష్టదంశం సూచీభిరవ సంవృతం రోమభి సన్నిరుద్ధాంగం అలర్కన్నామనామత. 8 కాళ్ళు ఉన్నాయి దానికి, వాడైన కూరలున్నాయి, సూదుల్లాంటి వెంట్రుకలు అవి. అటువంటి పురుగు అది, అలర్కం దాని పేరు. దాన్ని చూశాడు భార్గవుడు. సదృష్టమాత్రో రామేణ కృమి ప్రాణానవా సృజత్ తస్మిన్నేవా సృజిక్లిన్న తదద్భుతమివాభవత్. పరశురాముడు దాన్ని చూడగానే ఆ చూపుతోటే దాని ప్రాణాలు పోయినాయి. అది మాత్రం రక్తంతో తరిసి ఉంది. చాలా ఆశ్చర్యం అనిపించింది. తతోంతరిక్షే దృశే విశ్వరూప క్రాలవాన్ రాక్షసో లోహితగ్రీవ కృష్ణాంగో మేఘవాహన. అంతలో అంతరిక్షంలో పెద్ద రూపంతో మేఘం ఎక్కి ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు నల్లగా ఉన్నాడు, మెడ మాత్రం ఎర్రగా ఉంది. సరామం ప్రాంజలిర్భూత్వా బభూషే పూర్ణమానస స్వస్తితే భృగుశార్దులా గమిష్యేహం యథాగతం మోక్షితో నరకాదస్మాత్ భవతా మునిసత్తమా భద్రం తవాస్తు వందే త్వం ప్రియం మే భవతాకృతం. అతడు పరశురాముడికి అంజలి ఘటించి నిండు మనస్తో అన్నాడు, ఓ భృగువంశోత్తమా, నీకు శుభం కలుగ్గాక. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతున్నాను. మీ వల్ల నేను ఈ నరకం నుండి బయటపడ్డాను. మీకు శుభం కలుగ్గాక, నమస్కారం, నాకు మీరు ప్రియం చేశారు అన్నాడు. తమువాచ మహాబాహు జామజ్ఞ ప్రతాపవాన్ కశ్యం కస్మాచ్చ నరకం ప్రతిపన్నో ప్రవీహితత్. అప్పుడు మహాభుజుడు పరాక్రమశాలి అయిన పరశురాముడు అన్నాడు, నువ్వెవరివయ్యా, నరకం ఎందుకు పొందావు చెప్పు ఏమిటో అన్నాడు. సోబ్రవీదహమా సంప్రాక్ దంశో నామ మహాసుర పురా దేవయుగే తాత భృగోస్తుల్యవయా ఇవ. ఇప్పుడు చెప్తున్నాడు అతను, నేను పూర్వం దంసుడనే రాక్షసుణ్ణి, పూర్వపు దేవయుగంలో భృగునితో సమాన వయస్సు గలవాడిని నేను. సోహం భృగో సుతయతాం భార్యాం అపహరం బలాత్ మహర్షేరభిశాపేన కృమి భూతోపతం భూయి. నేను భృగుపత్నిని బలవంతాన్ని అపహరించాను. అప్పుడు ఆ మహర్షి శాపంతో ఇలా పురుగునై భూమి మీద పడ్డాను. అబ్రవీద్య సమాహృద్ధ తవ పూర్వ పితామహ మూత్ర శ్లేష్మాసిన పాప నరహ ప్రతివత్సజే. నీ ముత్తాత అయిన భృగు మహర్షి క్రోధంతో ఇలా శపించాడు, ఓ పాపి, నువ్వు మూత్ర శ్లేష్మాలు తింటూ నరకం అనుభవిస్తావు అని. శాపశ్యాంతో భవేద్ బ్రహ్మాన్ ఇచ్చేవం తమధా బ్రవం భమిత భార్గవాద్రామాతీతి మామ బ్రవీ భృగు. వారిని నేను ఈ శాపానికి అవసానం అడిగాను. అప్పుడు భృగు మహర్షి భార్గవరాముని వల్ల జరుగుతుందిలే అని చెప్పాడు. సోహమేనాం గతిం ప్రాప్త యథాన కుశలం తథా త్వయా సాధో సమాగమ్య విముక్త పాపయోజిత. ఈ నరకం అలా నాకు ప్రాప్తించింది మహాత్మా, నిన్ను చేరటం వల్ల నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగింది అన్నాడు అతను. ఏవముక్త నమస్కృత్య యయో రామం మహాసుర రామ కన్నంచ సక్రోధం ఇదం వచనమబ్రవీత్. ఇలా చెప్పి రాక్షసుడు ఆ రాముడికి భృగురాముడికి భార్గవరాముడికి అంటే పరశురాముడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. పరశురాముడు క్రోధంతో కర్ణుడితో అన్నాడు, అతి దుఃఖమిదం మూఢా నజాతు బ్రాహ్మణ సహే క్షత్రియస్యవతే ధైర్యం కామయా సత్యముచ్యతాం. ఏవయ్యా మూఢుడా, ఇటువంటి ప్రాణి బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా సహించలేడు. ఖచ్చితంగా ఇది క్షత్రియ సంబంధమే, మంచి మనసుతో నిజం చెప్పు అన్నాడు. తమువాచ తతః కర్ణ శాపాద్భీత ప్రసాదయాం బ్రహ్మక్షత్రాంతరే జాతం సూతం మా విద్యు భార్గవ రాధే కర్ణ ఇది మాం ప్రవదంతి జనాభువి ప్రసాదం కురు మే బ్రహ్మన్ అస్త్రరుబ్ధస్య భార్గవ. అప్పుడు వెంటనే శపిస్తాడని భయపడి, పరశురాముడు శపిస్తాడని భయపడి ఆయనతో అన్నాడు కర్ణుడు, బ్రాహ్మణ క్షత్రియుల కన్నా ఇతరమైన సూత జాతిలో పుట్టినవాడిని నేను, రాధేయుణ్ణి, కర్ణుణ్ణి, కర్ణుడని నన్ను ప్రజలు అంటారు.
అస్త్రలోభంతో నేను ఈ పని చేశాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. పితా గురున్న సందేహ వేద విద్యా ప్రద ప్రభో ఆతో భార్గవ ఇచ్చుక్త మయా గోత్రంత వాంతికి. వేద విద్యా ప్రదాత అయిన గురువు తండ్రి ఇద్దరు కూడా సమానులే, సందేహం లేదు. అంచేత ఓ భార్గవ తమువాచ భృగుశ్రేష సరోష ప్రదహన్నిభ భూమో నిబద్ధం దీనం వేపమానం కృతాంజలిం. మీరు గురువు గారు కాబట్టి మీ గోత్రమే నా గోత్రంగా చెప్పాను నేను అనగానే అని కర్ణుడు వణికిపోతూ ఆ భృగురాముడి భార్గవరాముడి యొక్క పాదాలకు నమస్కారం చేశాడు. పరశురాముడి పాదాలు. ఆయన ఎంతో కోపంతో దహించి వేసేటట్లుగా కర్ణుడి వైపు చూస్తూ యస్మాన్నిజోపచరిత అస్త్రలోభాదిహత్వయా తస్మాదే తద్ధితే మూఢ బ్రహ్మాస్త్రం ప్రతిభాస్యతి అన్యత్ర వధకాలాత్తే సదృశేన సమీషు. అస్తం మీద అత్యాశతో కపటంగా ప్రవర్తించావు, అంచేత నీతో సమానుడి వల్ల మరణకాలం వచ్చేంత వరకు మాత్రమే ఈ బ్రహ్మాస్త్రం నీకు గుర్తుంటుంది, వధ సమయానికి గుర్తుండదు. అబ్రాహ్మణేన హి బ్రహ్మ ధ్రువం తిష్టేత్ కదాచన గచ్చేదానిన్నతే స్థానం అనృతస్యేహ విద్యతే నత్వయా సదృశే యుద్ధే భవితా క్షత్రియో భూయే. ఆ బ్రాహ్మణుడి దగ్గర బ్రహ్మాస్త్రం, అబ్రాహ్మణుడి దగ్గర, బ్రాహ్మణుడు కానివాడి దగ్గర బ్రహ్మాస్త్రం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. ఇక్కడ నుండి ఇప్పుడే పో, అసత్యం పలికిన నీకు ఇక్కడ స్థానం లేదు. కానీ నీతో యుద్ధంలో సమానుడైన క్షత్రియుడు ఈ భూమి మీదే పుట్టడు. ఏవముక్త సరామేణ న్యాయేనోపజగామ దుర్యోధనముపాగమ్య కృతాస్త్రోస్మీతి చాబ్రవీత్. పరశురాముడు ఇలా చెప్పిన తర్వాత కర్ణుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. దుర్యోధనుని చేరి అస్త్రజ్ఞానం పొందాను అని కూడా చెప్పాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుసార పర్వణి కర్ణాస్త్ర ప్రాప్తి నామ తృతీయోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 3వ అధ్యాయం. రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.